పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే ఈ గొడవలు వీటిల్లో ఏమి ఫీల్ అవటం కానీ అసలు ఆ మధ్య ఇప్పుడు కూడాను వాళ్ళకి పొలిటికల్గా మీరు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు, మీరు తిడతారు, మీరు తిట్టించుకుంటారు, కింద పడతారు, మీద పడతారు, అదంతా గొడవ. ఒక సందర్భంలో మాత్రం ఆవిడ పేరు కూడా ప్రస్తావనకు వచ్చి వాళ్ళేమో ఎక్కువ తిట్టారో తెలియదు కానీ మీరు మాత్రం ఆత్మనిందకు, విపరీతమైన ఆత్మనిందకి, భార్య నిందకి పాల్పడ్డారు. అవును, చాలా దారుణంగా అయినటువంటి భాష కూడా వాడారు మీరు. అవును. ఏమంత ఆవేశం ఎందుకు? ఆవేశం కాదు. ఇప్పుడు ఆ సమయంలో ఆవిడ స్పందన ఏంటి? నేను ఎవరిని అన్వాంటెడ్గా ఇంతవరకు నా జీవితంలో నేను తిట్టను. ఎవడన్నా వాడు మిగతా వాళ్ళలాగానే పోసాను మురళి కూడా మన ఎమ్మెల్యేని తిడుతున్నాం, ఎమ్మెల్యే ఫోన్కి మెసేజ్ పెట్టి బూతులు తిడుతున్నాం, మంత్రికి తిడుతున్నాం, మంత్రి ఫోన్ కూడా మెసేజ్ పెట్టి బూతులు తిడుతున్నాం, ముఖ్యమంత్రిని తిడుతున్నాం, వాళ్ళని ఇంట్లో వాళ్ళని తిడుతున్నాం, మన ఎవరు పట్టించుకోరు, మనం తిట్టొచ్చు అని ఫ్యాన్స్ ద్వారా వాళ్ళ ద్వారా తిట్టించుకునే పరిస్థితి ఉందనుకో, ఐ వోంట్ టాలరేట్. అమ్మో వాళ్ళు ఇట్లా వాళ్ళని క్వశ్చన్ చేసినందుకు ఇలా తిట్టేశారు అని ఇట్లా భయపడి ఏడ్చేవాడిని కాదు. చూసుకున్నాను ఇది వీడికి అంటే ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, ఒక తిట్టు వలన, ఒక బూతు వలన సమాజం నాశనం కాదు. ఒక బూతు పని వల్ల, ఒక వెన్నుపోటు వల్ల, ఒక దుర్మార్గం వల్ల, ఒక ప్రభుత్వం పడగొట్టడం వల్ల వీటి వలన సమాజ నాశనం అవుద్ది, మోరల్స్ పోతాయి తప్పితే ఓ తిట్టు వలన సమాజం పాడైపోదు. చాలామంది అంటుంటారు తిట్లు మంత్రి కొడాలి నాని, పేరు నాని, పేర్లు చెబుతుంటారు. మళ్ళీ ఏబో వాళ్ళు పోసాను మురళి. నేను ఎప్పుడు తిట్టను, నేను ఎప్పుడు రియలైజ్ చేస్తా, డిమోరలైజ్ చేయను. ఇది ఉన్నానుకో, ఇది చేసావు తప్ప కాదా, దానికి యూ హ్యావ్ టు బేర్. నువ్వు ఆన్సర్ చెప్పు. నేను పోసాను మురళి ఇలా అడిగాడు మన్నయ్య అంటే మన తప్పు అయితే నోరు మూసుకోండి, రియలైజ్ అవ్వండి. తప్పు లేదనుకోండి ప్రశ్నలు పెట్టండి. పోసాని ఇలా అన్నావు, అది కరెక్ట్ కాదు, ఎలా జరిగింది, అది అలా జరిగింది. అప్పుడు నేనేమవుతాను, రియలైజ్ అవుతా. రియలైజ్ అయితే నెక్స్ట్ నేనే ప్రశ్న పెట్టి సారీ చెప్తా. ఎస్, మీరు ఒకటి, నేను నా సూటి ప్రశ్న ఒకటి ఏంటంటే, మీరు అపోజిషన్లో ఎవరిని తిట్టారో, ఏ కారణంగా కాంట్రవర్సీ వచ్చిందో అదంతా పక్కన పెట్టేసేద్దాం, అది అయిపోయిన గొడవ. కానీ ఆ రోజున మీరు మీ శ్రీమతి మీద కూడాను ఒక అన్వాంటెడ్ లాంగ్వేజ్ వాడేసి నా భార్య ఎట్లా, నా భార్య పరిస్థితి అనుకుంటారు అని మాట్లాడారు. అది మీరు అనుకుంటారు, అది మీ కర్మ, మా కర్మ కాదు. అది ఆత్మనింద లాంటిదే పాల్పడ్డారు. ఆత్మనిందేం కాదు, మేమేంటి చెప్పాం సొసైటీకి, నేనేంటి, నా భార్య ఏంటి, నా బిడ్డలేంటి నేను చెప్పా సొసైటీకి. నాకు సిగ్గెందుకుంటుంది, తప్పు చేసేవాడు సిగ్గుపడాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవుతాను. ఆ కాంట్రవర్సీలో మీ ఆవిడ మిమ్మల్ని ఏమనలేదు, మేమీ ఫీల్ అవ్వలేదు. ఆవిడకి ఏమీ తెలియదు. అది ఇప్పుడు నా సెల్కి కదా ఫోన్ వచ్చింది, వాడు పబ్లిక్ లేని తిట్టలేదు కదా, నేనే పబ్లిక్ చేశా. ఎందుకంటే వీళ్ళ అవతారాలు తెలియాలని, ఇకనైనా బుద్ధిగా ఉంటాడని. అర్థమైందా? నా సెల్కి వచ్చింది అంటే వాళ్ళు ఏమనుకున్నారు, పోసాని సెల్లికి బూతులు తిడుతూ మన వాళ్ళతో ఫోన్ చేపిస్తే ఆడు గడగడ వణిగిపోయి వామ్మో పిల్లల్ని తిట్టారు, వామ్మో బిడ్డలు తిట్టారు, వాడిని ఇంకా ఆడవాళ్ళు తిట్టారు, భయపడిపోయి మూసేసుకొని జోలు పెట్టేసుకొని తెలియనట్టుగా మళ్ళీ మామూలుగా ఉంటారు, ఇక మన జోలికి రాడు అనుకున్నారు వాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. నేను సెన్సిటివ్గా ఉండేవాడిని, సిన్సియర్గా ఉండేవాడిని. నేను ఎప్పుడు మోసం చేయలా, నేను ఎప్పుడు వెనుప్పుడు మడవలా, నేను ఎప్పుడు పార్టీలు మారలా. నేను ఇండిపెండెంట్. పోసానికి ఇష్టపడి నేను హ్యూమన్ బీయింగ్ని, హ్యూమన్ బీయింగ్గానే నేను ప్రవర్తిస్తా. మనిషి లక్షణాలే నాలో ఉన్నాయి. మళ్ళీ మనిషి లక్షణాలు ఏంటంటి, నవ్వితే నవ్వుతా, ఏడుపోతే ఏడుస్తా, నిద్రొస్తే నిద్రపోతా, కోపం వస్తే తిడతా. వీటన్నిటికీ రీజన్స్ ఉంటాయి. అందుకని నేను మనిషిని చెప్తున్నా. ఇది వచ్చింది కదా, భయపడలా. ఎమ్మంటే నా భార్యని పిలిచా, కూర్చో అన్నా. ఏంటి అంది. చదువుకున్న అమ్మాయి కదా, నా ఏజీ అంటే అమ్మ వయసు కదా, మొత్తం చదువు అన్న. చూసుకుంది, నన్ను తిట్టింది, ఆమెను తిట్టింది, అన్ని చూసింది కదా. చూసింది ఒక సెకండే బ్రుగుటి అంటారే, ఇట్లా ముడుచుకుంటారు, ఇట్లా ఇట్లా అనుకుంది, ఐబ్రో లిఫ్టింగ్ లాగా ఇట్లా పెట్టింది. అక్కడ టీ తీసుకొస్తాను, తాగి రిలాక్స్ అవ్వండి, ఇలాగ వెళ్ళిపోయింది. మదర్ ప్రామిస్లో ఏం తెలుగు వెళ్ళిపోయి నేను అక్కడే కూర్చున్నా. ఇన్ని చూసింది. మా ఆవిడ ఏం ఫీల్ అవుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఏ రోజు పెళ్ళయిందో పెళ్ళికి ముందే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం అట్లా. అర్థమైందా? పెళ్ళప్పటికి పోసాను ఇంత అగ్రెసివ్ కాదుగా, ఇంత అదిగా ఎప్పుడు ఒకటే, మీకు తెలియదు అది. నేను నాగజోడిలో చదువుకున్నా,
యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజుల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. అప్పటి నుంచి ఉండింది. అంటే ఎలా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పోసానికి ఇష్టములు అనేవాడు మనిషిగానే ఉన్నాడు. జంతు ప్రవర్తన లేదు, పశు ప్రవర్తన లేదు, పక్షి ప్రవర్తన లేదు, అక్కు పక్షి ప్రవర్తన లేదు, మనిషిగానే నడుస్తున్నా. అందుకనే దేవుడు నాలో నిలిచాడు, ధర్మం నాతో నడుస్తుంది. అది చూసి ఇద్దరు తాగాం టీ తాగారా, రిలాక్స్ అవ్వండి, మీ పని మీరు చూసుకోండి అని వెళ్ళిపోయింది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకున్నావు, ఏమన్నా చేసుకో, మా సంబంధం లేదు. నువ్వు కాఫీ హోటల్ పెట్టుకున్నావు, నువ్వు కాఫీ నీ హోటల్లో బాగుంటే తాగుతారు, బాగోకపోతే ఇంకో హోటల్కి వెళ్తారు. అలాగే నువ్వు ఒక పార్టీ పెట్టుకుంటావు, పరిశీలిస్తారు. పార్టీ ఎవరి కోసం పెట్టుకుంటున్నావు? ప్రజల కోసం పెట్టుకుంటున్నావు. అంటే మా కోసం పెట్టుకుంటున్నావు. ఏమేం చెబుతున్నావు? ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై అని నువ్వు చెబుతున్నావు. ఇంకోటి ఏం చెప్తాడు? హైదరాబాద్లో సముద్రం లేదు, నేను సముద్రం తీసుకొస్తా, నాకు ఓటేస్తే అంటాడు. అవి మేము ప్రశ్నిస్తాం. ఎవడిని? నేను భారతీయుడిని, ఎబవాల్ పౌరుణ్ణి. పౌరుడు మోడీని ప్రశ్నించట్లేదా మనం? కాంగ్రెస్ను ప్రశ్నించట్లేదా? ఇందిరాగాంధీని ప్రశ్నించలేదా మనం? అందరూ ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీని ప్రశ్నించారే, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. అలాగే నువ్వు మా కోసం జనాల్లోకి వస్తున్నావు. నువ్వు ఇలా ఉంది కదా మరి, అలా ఎందుకు ఇలా చేసావు కదా మరి, అలా చేసావు కదా మరి అంటే హుందాగా ప్రశ్నలోకి వచ్చి ఎస్ ఐ డిడ్ మిస్టేక్, ఇక మిస్టేక్ చేయను, మీ దండం పెడతాం మేము. సరే, ఇక రచయితగా, నటుడుగా, నిర్మాతగా ఈ జర్నీ అంతా తెలిసినటువంటిది. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్షిప్ అనేటువంటి దాని దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే, ఎఫ్డిసి చైర్మన్షిప్ అనేటువంటిది ఈ నామినేషన్ పోసాని కృష్ణమురళి పార్టీకి చేసినటువంటి సేవలకి, జగన్ పట్ల ఉన్న లాయల్టీకి గుర్తింపుగా వచ్చినటువంటి ఒక గౌరవం, అంతేనా? చెప్పండి. అదే కదా. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎలాంటి పదవులు నేను ఆశించడం లేదు, అలాంటి పదవులు నాకు వద్దు, నేను తీసుకొని, నాకు అవసరం లేదని కూడా చెప్పారు మీరు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు మరి ఆ పదవిని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? ఒత్తిడా లేకపోతే మీ ఇంట్రెస్టా? ఒత్తిడి ఏం లేదు, ఇంట్రెస్ట్. నాకేం ఇంట్రెస్ట్? మనం దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏమి లేవు. ఏమైనా వ్యాపారమా? అదేమో నాకు వ్యాపారం కాదు, బాధ్యత, సేవ, నథింగ్ బట్ సర్వీస్. రాజకీయ నాయకులు చాలామందిని ఇష్టపడతా, ఒక రాజకీయ పార్టీలో ఒకరిని ఇష్టపడినాం. అది మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, చెడ్డవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. అలాగే తెలుగుదేశంలో మంచి వాళ్ళు ఉంటారు, తెలుగుదేశంలో బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. అలాగే వైసీపీలో ఉంటారు, మనం చూశారు కదా, మంచి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా బీజేపీ కానీ ఏదైనా సరే. అట్లా నాకు బీజేపీలో ఏంటంటే, బీజేపీలో నాకు గొప్ప గొప్ప వాళ్ళు చాలా ఇష్టం.